నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజీం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల టచ్ హాస్పిటల్లో రోగికి చేసిన అరుదైన ఆపరేషన్ సక్సెస్ హార్ట్ అటాక్ తో ఆసుపత్రిలో చేరిన మహిళకు శస్త్రచికిత్స చేసి 3 రోజుల్లోనే డిశ్చార్జ్ చేసిన వైద్యులు రామకృష్ణపూర్లో ఘనంగా రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర పెద్ద సంఖ్యలో బోనాలతో తరలి వచ్చిన గౌడ్ కులస్తులు మందమరి క్యాతన్పల్లిలో పర్యటించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ తనను గెలిపిస్తే ₹1 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని హామీ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. హార్ట్ అటాక్తో ఆసుపత్రిలో చేరిన 58 ఏళ్ల మహిళకు వైద్యుడు రాజేష్ బుర్కుండే అరుదైన శస్త్రచికిత్స చేసి 3 రోజుల్లోనే డిశ్చార్జ్ చేశారు. మంచిర్యాల పట్టణం టచ్ హాస్పిటల్లో హార్ట్ అటాక్తో ఆసుపత్రిలో చేరిన 58 ఏళ్ల మహిళకు హాస్పిటల్ వైద్యుడు రాజేష్ బుర్కుండే అరుదైన శస్త్రచికిత్స చేసి 3 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ టచ్ హాస్పిటల్ యాజమాన్యంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారాలు చేస్తున్న వారిని విశ్వసించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టచ్ హాస్పిటల్ యాజమాన్యం వివిధ కాంప్లికేటెడ్ కేసులలో సాహసం అభిమానాన్ని ప్రదర్శిస్తుందని ఈ కేసు కూడా హాస్పిటల్కు ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను సింగరేణి కాలేజ్లో డిప్యూటీ పర్సనల్ మేనేజర్గా కొత్తగూడెంలో వర్క్ చేస్తున్నాను. తను మా మదర్ విజయలక్ష్మి. మొన్న 12th ఫిబ్రవరి బుధవారం రోజు మధ్యాహ్నం మా మదర్కి కొంచెం చెస్ట్ పెయిన్ లాగా స్టార్ట్ అయిందని అన్నారు. కాకపోతే ఆ చెస్ట్ పెయిన్కి కొంచెం గ్యాస్ట్రిక్ లాగా అనిపించి కొంచెం నెగ్లెక్ట్ చేశారు. బట్ ఆల్ ద వే ఈవినింగ్ అరౌండ్ 7-7:30కి అలా జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ తీసి కొంచెం అబ్నార్మల్ ఉంది అని చెప్పి టచ్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఇమీడియట్గా టచ్ హాస్పిటల్కి వచ్చిన వెంటనే డాక్టర్ రాజేష్ గారు అడ్మిట్ చేసుకొని ఫీవర్ హార్ట్ అటాక్ వచ్చింది. సో వీ షుడ్ గో ఫర్ యాంజియోగ్రామ్ అని చెప్పారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మాకు యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేసి మాకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కొంచెం టిపికల్గా ఉంది కేసు, ఎక్లిప్టిక్ నర్వ్ ఉంది. దానివల్ల మాకు యాంజియోప్లాస్టీ చేయడం అనేది కొంచెం సివియర్ టాస్క్. మాకు అదే డిస్క్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. మాకు వీడియోస్ కూడా అన్నీ చూపించిన తర్వాత మాకు డాక్టర్ కూడా ప్రామిస్ చేశారు 100% మేము ఎఫర్ట్ చేస్తాము, మ్యాక్సిమం విల్ ట్రై అవర్ లెవెల్ బేషన్ మాకు ప్రామిస్ చేశాక మా విల్లింగ్నెస్ చెప్పాక యాంజియోప్లాస్టీ చేశారు. ఇట్ వాజ్ అ టిపికల్ యాంజియోప్లాస్టీ. ఇట్ వాజ్ 4 mm డయామీటర్ విత్ 40 mm లెంత్. రేర్ కేసెస్లో ఇలా ఉంటాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎట్ లాస్ట్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ వీ కుడ్ సేవ్ అవర్ మదర్. Really thankful to Dr. Rajesh Garu and the whole Touch Hospital team and my Singareni colleagues also. It was the second life given by the doctors of Touch Life. Heartful thanks to Touch Hospital team doctors and all. Myself, Dr. Rajesh Burkunde. I am a DM cardiologist at Touch Hospital, working in Touch Hospital. So आज हम ऐसे पेशेंट की एक कहानी बताने जा रहे हैं जिसको सीवियर हार्ट अटैक आया था और टाइमली वो हॉस्पिटल नहीं पहुंच पाए, बट आफ्टर 10 to 12 आवर्स वो हॉस्पिटल में पहुंच पाए और फिर हमने उनका ईसीजी देखा. ईसीजी में सीवियर हार्ट अटैक था और पेशेंट को हमने कन्विंस किया एंजियोग्राफी करने के लिए और देन एंजियोप्लास्टी सब्सिक्वेंटली. सो हमने पेशेंट का एंजियोग्राम किया. एंजियोग्राम में पेशेंट का आर्टरी कुछ एबनॉर्मल था. पेशेंट का जो राइट कॉर्नर आर्टरी बोलते हैं जिसको, जो हार्ट के राइट साइड को सप्लाई करता है, तो वो आर्टरी पेशेंट का 100% ब्लॉक था, उसमें 100% क्लॉट था. तो ये चीज़ें शुरू हुआ उनका 10 से 12 घंटे के पीछे ये शुरू हुआ और पेशेंट हॉस्पिटल में आए. फिर हमने उनको कन्विंस किया एंजियोग्राफी करने के लिए और एंजियोग्राफी करने के बाद हमको पता चला कि वहाँ पे 100% ब्लॉक है, टोटल ऑक्लूजन्स है RCA का राइट साइड का. तो ऐसे पेशेंट का जितना जल्दी हो सके उतना जल्दी वो जो ब्लॉक हुआ वाला आर्टरी है हार्ट के मसल को जो ब्लड सप्लाई करता है वो जल्दी से जल्दी खोलना पड़ता है. जितना जल्दी खोलेंगे उतना अच्छा है, उतना हम ज़्यादा से ज़्यादा हार्ट का मसल सेव कर सकते हैं. तो फिर प्रॉब्लम ये था कि पेशेंट का आर्टरी जो था वो नॉर्मल नहीं था.
वो एब्नॉर्मल आर्टरी था, जो सबसे बड़ा आर्टरी था। तो जनरली जो आर्टरी का डायमीटर रहता है वो 3 to 3 पॉइंट इतना रह सकता है, सो मैक्सिमम 4 रह सकता है। सो हमारे पेशेंट का आर्टरी इक्टेटिक था, मतलब बहुत बड़ा आर्टरी था, वो अराउंड 6 डायमीटर 6 mm था उसका। तो ऐसे पेशेंट का जो एक्टेटिक आर्टरी रहता है उसको एंजियोप्लास्टी करने का मतलब उसको स्टेंट डालने के लिए बहुत डिफिकल्टी होता है। डिफिकल्टी इन द सेंस वो आर्टरी फट सकता है कभी भी और परफोरेशन हो सकता है। सो इतना कॉम्प्लेक्स केस था, बट हमने चैलेंज एक्सेप्ट किया और हमने केस करने के लिए लिया विद फैमिली काउंसलिंग करके और फैमिली का परमिशन लेके। बट डेथ रिस्क रहेगा तो वो एक्सप्लेन करके हमने पेशेंट का केस शुरू किया और सक्सेसफुली हम वो ओपन कर पाए और पेशेंट का आर्टरी रिस्टोर हो गया और ब्लड सप्लाई रिस्टोर हो गया पेशेंट का। सो इस तरह से दिस इज कॉल्ड कॉम्प्लेक्स एंजियोप्लास्टी टू एक्टेटिक राइट कोरोनरी आर्टरी। सो इस तरह से हमने पेशेंट का आर्टरी खोल दिया और पेशेंट का जो ब्लॉक था 100% वो खुल गया और वहाँ पे हमने स्टेंट दिया और विदाउट एनी कॉम्प्लिकेशंस ये सब प्रोसीजर हुआ। और आज तीसरा दिन है पोस्ट एंजियोप्लास्टी और पेशेंट हमारे साथ है। पेशेंट का नाम है विजय लक्ष्मी, शी इज़ 58 years old, नोन केस ऑफ हाइपरटेंशन और प्री डायबिटिक पेशेंट है। सो आज पेशेंट पूरा इम्प्रूव हो गया है, पेशेंट को कुछ चेस्ट पेन वगैरह नहीं है एंड होप कि पेशेंट हमेशा हेल्थी और स्वस्थ रहे। सो हमारे साथ बात करने के लिए पेशेंट के सन है, सो वो कुछ अपना एक्सपीरियंस తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో తలపెట్టిన ఆత్మ గౌరవ సభకు చెన్నూరు నుండి ఆర్ఎంపీ పీఎంపీలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య సేవల్లో తమ ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక జీవో ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పెరిగే శిక్షణ ఇవ్వగా వారి అకాల మృతి కారణంగా సర్టిఫికేట్ ఇవ్వడం ఆగిపోయింది. తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రాష్ట్ర విభజన కార్యక్రమం కారణంగా వాయిదా పడగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ వచ్చాక కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పిన 10 ఏళ్ల పాటు ఇట్టి విషయాన్ని విస్మరించడం జరిగింది. తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్ఎంపీలకు 2009 యాక్ట్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి 7.5 కాలం గడిచినప్పటికీ వారిచ్చిన హామీ అమలు విషయంలో ఒక్క ముందడుగు కూడా పడకపోగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ద్వారా వేధింపులు మొదలయ్యి తమ మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వానికి తమ హామీని గుర్తు చేసేందుకు ప్రభుత్వ పెద్దలకు తమ బాధలు చెప్పుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలు అందరూ హైదరాబాద్ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న మహాసభకు వెళ్లారు. రోగాలు మన ప్రజలకు వచ్చినప్పుడు మరి ఆ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అంటే విద్యుత్ లేనప్పుడు కూడా గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేనప్పుడు కూడా మరి ప్రజలు డబ్బులు ఇస్తారా, రోగులు మనకు వచ్చిన వైద్యం చేయాలి, వాళ్ళకి వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో వైద్యం చేస్తున్న ఏదైతే వస్తున్నా అంటే అది ఆర్ఎంపీ వైద్యుల గ్రామం లోపల. ఎందుకంటే మేము వేల కొద్ది ఫీజులు అడగం, లక్షల రూపాయల లోపల మేము వాళ్ళ ఫీజులు అసలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నాం, లేకుంటే వాళ్ళతోనే మేము అక్కడ గ్రామాల లోపల ఉండి వాళ్ళతో మమేకమై వారు మాకు పరోక్షంగా వారు పండించిన పంటలు కూడా మాకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా అనుభవంలో మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి మాకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని నిలబెట్టుకొని మాకు గతంలో ఆగినటువంటి మరి ట్రైనింగ్ ఇస్తారా, మీరు ఏ రకమైన నిబంధనలు పెడతారా, అర్హతలు పెడతారా, పెట్టేసినట్టు మాకు మాత్రం ఏదైతే మా ఆర్ఎంపీ వైద్యులందరికీ కూడా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం మరి ఇవాళ మా ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు గుర్తించి మరి మా అందరికీ కూడా మా కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా మేము భారం కాకుంటున్నాం. వాళ్ళ ప్రభుత్వ పరంగా కూడా మేము ప్రభుత్వానికి భారం లేకుండా గ్రామం లోపల వైద్య సేవలు చేసుకుంటూ తోసి అంటే మాకు తెలిసినటువంటి వాళ్ళు ఇచ్చిన మా పరిధి లోపల మాకున్న పరిజ్ఞానంతో మాకున్న అనుభవంతో ప్రజలకు మమేకమైన వైద్య సేవలు చేస్తున్నటువంటిది ఈ వృత్తిని కొనసాగించాలి. ఏదైతే ఇప్పుడు మొన్నటి వరకు మరి అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడులన్నింటినీ ఖండించాలి. అక్రమంగా మా ఆర్ఎంపీ వైద్యుల మీద కేసులన్నింటినీ కూడా తీసేయాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రేణుకా ఎల్లమ్మ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని విఠల్ నగర్లో ఉన్నటువంటి తాటివనంలో పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో
రేణుకా ఎల్లమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్ చౌక్లో ఉన్న గౌడనల్ల జెండా వద్ద మహిళలు నెత్తిన బోనమెత్తి భక్తి శ్రద్ధలతో తాటివనంలో నిర్మించనున్న ఎల్లమ్మ ఆలయం వద్ద బోనం సమర్పించారు. గౌడ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి గౌడ కులస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దేవతామూర్తికి ఆచార సాంప్రదాయ పద్ధతిలో మొక్కలు సమర్పించారు భక్తులు. ఈ సందర్భంగా బోనాల నిర్వాహకులు కంబగోని సుదర్శన్ గౌడ్, బొమ్మ భూమయ్య గౌడ్, గండి కుమార్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలోపు ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామని, దీనికి బాధ్యులుగా బొమ్మ భూమయ్య గౌడ్, గండి కుమార్ గౌడ్ వ్యవహరిస్తామని పేర్కొన్నారు. గౌడ కులస్తుల కులదైవమైన ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఆలయ నిర్మాణానికి తమ వంతుగా సుదర్శన్ గౌడ్ 51,000 రూపాయలు 10 క్వింటాళ్ల రాడును ఆనగోని కుమారస్వామి గౌడ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ వేడుకల్లో గౌడ సంక్షేమ సభ్యులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలో కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌడ బాంధవులందరూ కలిసి మరి రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర జరపడం జరిగింది. ఇట్టి బోనాల జాతర ఘనంగా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌడ్స్ అందరూ కూడా సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్యంగా గండి కుమారు, భూమన్న, ఇంకా 10 మంది మిత్రులు, వాళ్ళ పేర్లు అందరి నాకు తెలియదు కాబట్టి ఒక 10 మంది కలిసి దీన్ని రాత్రి పగలు కష్టపడి 1 నెల రోజులు కష్టపడి ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ఏదైతే విజయవంతం జరిగిందో ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చేసుకోవడానికి మేమంతా కూడా సమిష్టిగా అనుకొని చేసుకోవాలనుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఈ రామకృష్ణపూర్ పట్టణంలో గౌడ కులస్తులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతున్నారు. వాళ్లకు ఒక పరిష్కారం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే రెండో సమస్య ఏంటంటే ఈ ఊర్లో ఎల్లమ్మ గుడి లేదు. ఆ గుడి నిర్మాణం కూడా చేయడానికి దాన్ని కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడ కులస్తులందరం కలిసి మా కులదేవత అయిన శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ గారి బోనాల జాతర ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి, వారి పిల్లలకు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. రామకృష్ణపూర్ పట్టణ ప్రజలు మాకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసు వారికి, విద్యుత్ వారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ మా గౌడ కులం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ఇక్కడి రైతులకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మా కుల బాంధవులందరూ కూడా ఈరోజు మాకు అందరూ అంటే అన్ని విషయాల్లో సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ తల్లి అందరినీ చల్లగా చూసి మాకు అతి త్వరలో గుడి కట్టుకునే ప్రోగ్రాం కూడా ఉంది. దయచేసి దాన్ని కూడా మా కుటుంబ సభ్యులందరూ, మా కుల బాంధవులందరూ కలిసి ముందుకొచ్చి ఆ ఒక్క కార్యక్రమం కూడా విజయవంతం చేసి దానికి పెద్దలు అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ మేము మా కులం తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తనను గెలిపిస్తే ₹1 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గంలోని గద్దరాగడి, కొత్త తిమ్మాపూర్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సెయింట్ జాన్ అల్ఫోన్సే పాఠశాలలో గ్రాడ్యుయేట్స్తో సమావేశమయ్యారు. గతంలో కరీంనగర్ మేయర్గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని వివరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపిస్తే గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరిలో తాను వ్యాపారవేత్త కాదని నిరంతరం ప్రజాసేవలో ఉండే వ్యక్తిని స్పష్టం చేశారు. ఆయన వెంట డాక్టర్ రాజా రమేష్, బడికల సంపత్, అలుగుల సత్యం, రామిడి కుమార్ గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు. ఎవ్వరు కూడా ఉచితంగా టికెట్లు రాలే, వాళ్ళకు డబ్బులు ఇచ్చే టికెట్లు తీసుకున్నారు, ఆర్థిక లావాదేవీలతో టికెట్లు తీసుకున్నారు. కాబట్టి దయచేసి గమనించండి, ఇది గ్రాడ్యుయేట్ అనేది ఇంటరాక్చువల్ ఎలక్షన్స్. ఇది చాలా సందర్భాలు వాళ్ళంతా ఒకటే ఒక నమ్మకం, వాళ్ళంతా కూడా డబ్బులు నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను మాత్రం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నా. నాకున్న వాళ్ళకి చాలా డిఫరెంట్.
వాళ్ళు డబ్బు పెడుతుర్రు, నేను దండం పెడుతున్నా. దయచేసి గమనించండి. వీళ్ళు అవసరమా రాజకీయాలకు? కేవలం ఆర్థిక లావాదేవీలతోటే ఈ ఎన్నికల్లో కొట్లాడాలనుకున్నారు. దయచేసి నేను అందరు ఓటర్లకు, గ్రాడ్యుయేట్లకు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా, వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి. వాళ్ళు ఇచ్చే ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించి ఓటింగ్లో పాల్గొనాలి. ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్తున్నాయో దయచేసి గమనించాలి అని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఈరోజు బార్ అసోసియేషన్లో, కరీంనగర్ బార్ అసోసియేషన్ ఒక న్యాయవాదిగా, ఒక బీసీ నాయకునిగా ఈరోజు బార్ అసోసియేషన్కి పోతే చాలా బ్రహ్మాండంగా వెల్కమ్ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా న్యాయవాదులందరికీ కూడా ఒక ఎమ్మెల్సీ కావాలి. ఏ రకంగా అయితే ఈరోజు టీచర్లు 26,000 మంది టీచర్లే ఉన్నారు గవర్నమెంట్లో ఓటింగ్లో. కానీ రాష్ట్రం మొత్తంలో 45,000 మంది ఈరోజు అడ్వకేట్లు ఉన్నారు. 4 జిల్లాల్లో 18,000 మంది అడ్వకేట్లు. కాబట్టి తప్పనిసరిగా మా డిమాండ్ అంతా కూడా న్యాయవాదుల ఎమ్మెల్సీ కూడా కావాలని డిమాండ్ చేయాలని అన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇఫ్ట్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ నెల 20వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరుణోదయ కళాకారులతో స్థానిక రాజే చౌక్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేయాలని, మహిళలకు 2,500, వృద్ధులకు 4,000 రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు, రైతు బంధు, సింగరేణి కార్మికుల సొంతింటి పథకం, నూతన భూగర్భ గనులను వెంటనే ఏర్పాటు చేయాలని, 20వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో కార్మిక లోకం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లన్న, జ్యోతి, అరుణ, గజ్జి, మల్లేష్, వెంకటేష్, అప్పారావు, రంజిత్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజలకు 6 గ్యారంటీలతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూడా 7వ గ్యారంటీగా కాపాడుతాని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప 5 గ్యారంటీలు పెండింగ్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇందు రాలేదు, వృద్ధులకు 4,000 పెన్షన్ రాలేదు, మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు రాలేదు. ఇట్లా ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి హామీ వల్ల నెరవేరనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నరేంద్ర మోడీ కగార్ పేరుతోని నక్సలైట్లను పిట్టల్లా కాల్చి చంపితే ఆ మీటింగ్లలో పోయి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక రేవంత్ రెడ్డి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరేంత వరకు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది. అదేవిధంగా ఈ నెల 20న హైదరాబాద్లో భారీ ఎత్తున ర్యాలీ, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉంది. ఆ ధర్నాలో ప్రజలంతా పాల్గొని రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా పోరాటాల్లో పాల్గొనాలని, పోరాటాలు చేయాలని సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సర్దార్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. మందమరి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే యోగా శిబిరాన్ని సందర్శించారు. అనంతరం గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్న వాకర్స్ క్రికెట్ టీంలను కలిసి తన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తమను గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా సెంటర్కి రాకుండా ఇంట్లో యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో యోగా మందిరాలు ఉండాలని పేర్కొన్నారు. జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల ధనవంతునికి ప్రజాసేవ చేసే వ్యక్తుల మధ్య జరుగుతున్నాయని అన్నారు. కార్పొరేట్ వాళ్ళు పుస్తకాలు అమ్ముకొని ఫీజులు వసూలు చేసి విద్యావేత్తలుగా కాకుండా వ్యాపారవేత్తలుగా మారాలని అన్నారు. వీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్దార్ రవీందర్ సింగ్కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి గెలిపించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు స్పోర్ట్స్ మ్యాన్ కష్టాలు తెలుసు, ఎంత కష్టపడితే ఒక్క మెడల్ వస్తుంది అనేది నాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఎన్నికలలో స్పోర్ట్స్కు నేను ప్రాధాన్యత ఇస్తాను. తప్పనిసరిగా ఒక ప్రత్యేకంగా స్పోర్ట్స్కు ప్రభుత్వం పట్ల కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ కేసీఆర్ గారు
అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే కేవలం 100 కోట్లు బడ్జెట్లు పెడితే కేసీఆర్ గారు ఒక్కరే 1000 కోట్ల రూపాయలు తెలంగాణకు బడ్జెట్లు పెట్టిన సందర్భాన్ని చూసిన స్పోర్ట్స్ అంటే డెవలప్ చేయాలని. ముఖ్యంగా నా రిక్వెస్ట్ అందరితోటి, ఈ జరిగే ఎన్నికల్లో ధనవంతులకును ఒక ప్రజాసేవ చేసేటువంటి మధ్యన జరుగుతున్నాయి. దయచేసి గమనించండి. అందరూ కూడా కార్పొరేట్ స్థాయి వాళ్ళే. కొందరు పుస్తకాలు అమ్ముకొని బతుకుతారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కొందరేమో పిల్లలతో ఫీజులు వసూలు చేసి సంపాదిస్తారు. ఈ రకంగా వాళ్ళు విద్యావేత్తలు కాకుండా వ్యాపారవేత్తలుగా మారిండ్రు. వాళ్ళు గెలిచినాక ఏం సహాయం చేస్తారు? సావుకు రానోడు, సున్నాయికి రానోడు ఎందుకు మనకు రాజకీయాలకు? ఈ దానికి రానోడు కరోనా కష్టాలు ఉన్నప్పుడు ముఖం చూడని వాళ్ళు కూడా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తండ్రి చచ్చిపోతే కొడుకు దగ్గర లేడు, కొడుకు చచ్చిపోతే తండ్రి దగ్గర లేదు, భర్త చచ్చిపోతే భార్య దగ్గర లేదు. అటువంటి రోజులకెళ్ళి గడిపిన సందర్భాలు మనం. కానీ ఈరోజు తెల్లబట్టలు వేసుకొని రాత్రి రాజకీయాలకు వస్తామనే ఆలోచనతో చాలామంది వస్తారు. ఒక్కసారి ఆలోచించండి, నన్ను ఆశీర్వదించండి. నా సీరియల్ నెంబర్ 11 పక్కన 1 అని రాస్తే సరిపోతుంది. దయచేసి అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నా. రాబోయే రోజుల్లో ఇంకా రాజకీయాలు మాట్లాడదాం. కానీ చాతన్పల్లి మొట్టమొదటి సర్పంచ్ బద్రి వెంకటయ్య జ్ఞాపకార్థం ఆయన మనవడు బద్రి సంతోష్ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపించేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ రాజు, పట్టణ ఎస్ఏ రాజశేఖర్ విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1958 నుండి 1971 సంవత్సరం వరకు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. నిత్యం ప్రజాసేవలో మమేకమైన తాత అడుగుజాడలో మనవడు సంతోష్ నడవాలని, ఎప్పుడు పేదలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ అనురాధ, ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేతనపల్లి పట్టణంలో ఉన్న వార్డు 2లో గల గవర్నమెంట్ హై స్కూల్లో మన కేతనపల్లి పట్టణ వాస్తవ్యులు ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోబడి సర్పంచ్గా సేవలు అందించిన బద్రి వెంకటయ్య గారి జ్ఞాపకార్థము వారి కుటుంబ సభ్యులు రాబోయే మార్చి ఏప్రిల్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు సాయం చేయడంలో భాగంగా వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాడ్లు ఇవనేది పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పట్టణ ఎస్ఐ గారు ఇచ్చేశారు. రాబోయే మార్చి ఏప్రిల్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ దానిలో మంచిగా చదివి మంచి ప్రతిభ కనబరచాలని చెప్పి విద్యార్థులను కోరుకుంటున్నాను. అలాగే టీచర్స్ను కూడా ఈ స్కూల్ అనేది కేతనపల్లి పట్టణం అలాగే మన మందమరి టౌన్లో మండలంలోనే నెంబర్ 1గా నిలపాలని చెప్పి కోరుకుంటున్నాను. బద్రి వెంకటయ్య గారి స్మారకార్థం మన బద్రి సంతోష్ గారు, తన మనవడైతే బద్రి సంతోష్ గారు పిల్లలకు ఈరోజు పెన్నులు మరియు ప్యాడ్లు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లల అతను ఏ విధంగా అయితే ఇక్కడున్న కేతనపల్లి గ్రామ ప్రజలకు ఏ విధంగా పాటుపడిందో వాళ్ళ ఆశీర్వాదం కూడా ఈ పిల్లలపై ఉండి వీళ్ళు మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా బయట చేసే వాటికన్నా ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడైతే విద్య ఎక్కడ అవసరం ఉంటుందో అలాంటి స్కూళ్ళల్లో ఇలాంటి సేవలు చేయడం చాలా నేనైతే అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు ఈ విధంగానే మిగతా వాళ్ళు కూడా ఈ అనాథాశ్రమాలు కానీ తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఫెసిలిటీస్ ఏవైతే తక్కువ ఉన్నాయో వాళ్ళు ఈ విధంగా సేవ చేస్తే అది కూడా మనకు అది మాధవ సేవ లెక్క భావించి చేయడం చాలా శుభనందనీయం. అతన్ని కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి అలాగే 10th క్లాస్ పిల్లలకు కూడా అందరూ కూడా నా యొక్క వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచిగా చదివి మళ్ళీ వాళ్ళు మంచి మార్క్. క్వింటాల్ మిర్చికి 25,000 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నాయకులు మహాధర్నా నిర్వహించారు. ఖమ్మం మిర్చి ధరలపై సిపిఎం కన్నెర చేసింది. క్వింటాల్ మిర్చికి 25,000 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మహాధర్నా నిర్వహించింది. ఎర్ర జెండాలు చేతబట్టి పెద్ద ఎత్తున రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీనిలో భాగంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ క్వింటాల్ మిర్చికి 25,000 మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మిర్చిని వ్యాపారం పంటగా కాకుండా ఆహార పంటగా గుర్తించాలని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ధరలు స్థిరీకరణకు చర్యలు చేపట్టాలని కోరారు. మార్క్ఫెడ్, నాఫెడ్ల ద్వారా 25,000కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 2023లో ఇదే మార్కెట్లో క్వింటాల్ మిర్చి 25,500 పలకగా ఇప్పుడు కేవలం 11,000 నుంచి 13,000కే కొనుగోలు చేస్తుండటంపై మండిపడ్డారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగైందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేశారని,
రాష్ట్రంలో ఈ ఏడాది 447 మంది రైతులు చనిపోయారని అన్నారు. జిల్లాలో మిర్చి కారణంగా 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇంతమంది రైతులు చనిపోతున్న మిర్చి ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మీరు ఎందుకు ఆదుకోరు? మీరు రైతులను దోచుకోవడమేనా? వ్యాపారాలు దోచుకోవడం ఒక భాగం అయితే ఈ ప్రభుత్వం కూడా దోపిడీ చేస్తుంది. పన్నులు పెంచుతా ఉన్నారు, లెక్క ప్రకారం కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. రైతులకు ఏం చేయడం ఇందాక సోషల్ గారు చెప్పాడు. రైతులు కొనే ప్రతి పురుగు మందు డబ్బా మీద, ప్రతి ఎరువు బస్తా మీద మీరు పన్నులు వసూలు చేస్తా ఉంది ప్రభుత్వం. ₹1,00,000 పెట్టుబడి పెడితే 18,000 రూపాయలు రైతు నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుంది జీఎస్టీ పేరుతోటి. మీరు దోపిడీ చేయడం పాల్గొనడం తెలియదా మీకు? అందుకే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, రైతులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం స్పందించకపోతే మరిన్ని ప్రమాదాలు జరుగుతాయి. రైతులు చాలా పెద్ద సంఖ్యలో చచ్చిపోతారు. అంటే రైతులు చచ్చిపోయారని మీరు మాట్లాడరా? రైతుల ప్రాణాలు కూడా మీకు లెక్కలేదా? చచ్చిపోతుందని మీరు ఎందుకు ఓడిపడం లేదు? ఎప్పుడు స్పందిస్తే అందరూ చచ్చిపోయారని మీరు మాట్లాడతారా? అందుకే ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం విడనాడాలి, స్పందించాలి. మార్కెట్ నార్కెట్ తీసుకురండి. ముందు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలి. మీరు కొనుగోలు చేయండి, కొనుగోలు చేసి కేంద్రంపై ఒత్తిడి చేయండి. మీకు చేత కాకపోతే మీతో పాటు మేము కూడా వస్తాం, కేంద్రం పైన పోరాటం చేస్తాం. రైతులు ఆదుకోవడం కోసం రావాలని చెప్పేసి రాష్ట్ర ముందు రావాలని డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా జిల్లా మంత్రులు మిగతా బోర్డులు లాగానే పసుపు బోర్డు లాగా లేదా పొగాకు బోర్డు లాగా రైతులకు కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. రైతు ప్రతినిధులు దాంట్లో ఉంటారు, ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారు, ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఏ దాన్ని నిర్ణయించాలని చెప్పేసి న్యాయబద్ధంగా నష్టపోకుండా మద్దతు ధరలు ఇచ్చే విధంగా బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మన జిల్లాలో ఎంపీగా గెలిపించిన 5 లక్షల మెజార్టీతో రఘురామ్ రెడ్డి గారిని, ఆయన ఏం మాట్లాడటం లేదు. పార్లమెంట్ పోతా ఉన్నాడు, అక్కడ ఏం చేస్తుందో తెలియడం లేదు. ఆయన డిమాండ్ చేస్తున్నాం, అయ్యా రఘురామ్ రెడ్డి గారు మీరు కేంద్రంలో పార్లమెంట్ లో నోటిప్పాలి. మీరు ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం కోసం కూడా ఈ జిల్లా ఎంపీగా మీద ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసేదాకా, మిర్చి రైతుల సమస్యలు తీరేదాకా కూడా రాజీ పడబోం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మెడలో ఉంచేదాకా పోరాటం తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరని అన్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అమన్గల్లో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ హయాంలో రైతు రాజుల బతకడు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సోనియా గాంధీ పుట్టినరోజు 2 సార్లు వచ్చింది, కానీ రుణమాఫీ 25% కూడా కాలేదని విమర్శించారు. 35 సార్లు ఢిల్లీ విమానం ఎక్కారు, కానీ 35 పైసలు కూడా తీసుకురాలేదని అన్నారు. అప్పులు కట్టలేదని రైతులు తలుపులు ఎత్తుకెళ్లారు. రేపు మాపో పుస్తెల్తాడు కూడా లాక్కెళ్లిపోతారంటూ సెటైర్లు వేశారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని అన్నారు. ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని ఆయనతో దెబ్బ గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు. ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు, అమ్మ చచ్చిపోయింది. నాయనకి వచ్చిండు, నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు, నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు. చచ్చిపోతూ పోలీసు వాళ్ళు ఊకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఇక జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, శిక్ష వేయాలన్నప్పుడు ఆయనతో జడ్జి గారి ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని ఆ జడ్జి గారి ముంగట పెట్టిరు. ఆ జడ్జి గారు జర మంచి మనిషి, మెత్తటి మనిషి, మన వెంకటేష్ గుప్తా లెక్క, మన జైపాల్ యాదవ్ లెక్క కొద్దిగా చల్లటి మనిషి. ఆ జడ్జి గారు చూసినట్టు కిందికెళ్ళి మీద దాకా చూసి, అరే నేను జీవితంలో చాలామంది లత్కోరగాళ్ళని చూసిన, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది దొంగలను చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ సొంత అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా అన్నాడు. సెక్రటేరియట్ పోయిండు, ఏమంటాడు ఆడపోయి, ఇక్కడ లంకె బిందెలు లేవు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? మీరు మెల్లగా చెప్తారు, తెలియదు కలకుర్తిలా దొంగలు తిరుగుతారు. ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి, ఆడోళ్ళను మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి, అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం
ఆయన అత్తగారి ఊరు నుంచే, ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే, ఆయన సొంత తాలూకా నుంచే, కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి. ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన కొత్తగూడెంకు చెందిన సింగరేణి కాలేజ్ పీకే5 గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్, ఏజెంట్ రవీందర్, వెల్ఫేర్ ఆఫీసర్ షకీల్ ఆధ్వర్యంలో వైరం మండల పాలడుగు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు 50,000 విలువైన వస్తు సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ వెల్ఫేర్ ఆఫీసర్ షకీల్ మాట్లాడుతూ సింగరేణి కాలేజ్ యూనియన్లో సుమారు 1000 మంది సభ్యులు ఉన్నారని, ప్రతి ఒక్కరూ చెమటోడ్చి భూగర్భ గనిలో పనిచేస్తూ తమకొచ్చే జీతం నుండి కొంత డబ్బు సేకరించి ప్రతి 5 నెలలకు ఒకసారి అనేక ప్రభుత్వ పాఠశాలలకు, చిన్నపిల్లలకు, బీద స్థితిలో ఉన్న వారికి తమ యూనియన్ ద్వారా సాయం చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ పాఠశాలను ఎంపిక చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదువుకొని కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల టచ్ హాస్పిటల్లో రోగికి చేసిన అరుదైన ఆపరేషన్ సక్సెస్. హార్ట్అటాక్తో ఆసుపత్రిలో చేరిన మహిళకు శస్త్రచికిత్స చేసి 3 రోజుల్లోనే డిశ్చార్జ్ చేసిన వైద్యులు. రామకృష్ణపూర్లో ఘనంగా రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర. పెద్ద సంఖ్యలో బోనాలతో తరలి వచ్చిన గౌడ్ కులస్తులు. మందమరి క్యాతన్పల్లిలో పర్యటించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. తనను గెలిపిస్తే ₹1 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని హామీ. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.